పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ 2 ప్లాంట్ విస్తరణలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు కూడా ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంత ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సదుపాయాలు, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలంటూ కూడా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోరకంటి చందర్ మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ 2 ప్లాంట్ విస్తరణలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా పోలీస్ పహారా నడవ జరిగింది. ప్రజా గొంతుక నొక్కే విధంగా, ప్రతిపక్ష నేత గొంతు నొక్కే విధంగా ముందస్తు అరెస్టు చేయడం కూడా దారుణం అంటూ కూడా ఆయన మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణ అంటే పర్యావరణవేత్తలు, అలాగే నిపుణులు, ప్రభావిత ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కూడా ఆయన మీడియాకు వివరించారు. నిన్న జరిగినటువంటి ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎన్టీపీ సంస్థ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి 17 గ్రామ ప్రజలకు పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఆటో డ్రైవర్లకు డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రంగారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఐటీఐ కళాశాల మైదానం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రంగారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి మెరుగైన గమ్యస్థాలకు క్షేమంగా చేరుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. ఆటో డ్రైవర్ల యొక్క పాత్ర సమాజంలో ప్రముఖమైంది కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి, కార్లో ప్రయాణిస్తే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి అంటూ కూడా ఆయన సూచించారు. ప్రతి వాహనదారు కూడా సరైన ధృవపత్రాలన్నీ కూడా వాహనం వెంటనే ఉంచుకోవాలంటూ కూడా ఆయన సూచించారు.